కాలేజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న. ఈ క్రింది వానిలో ఒకటి వికాసం యొక్క లక్షణం కాదు. ఈ క్రింది వానిలో ఒకటి వికాసం యొక్క లక్షణం కాదు అని అడిగారు. సెకండ్ ఆప్షన్ రాంగ్. వికాసం అనేది పూర్వపు అభ్యాసం మీద నిర్మితమై ఉంటుందని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. వికాసం అనేది అందరికీ ఒకే రకంగా ఉండదు. వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయన్నమాట వికాసంలో. అదేవిధంగా వికాసం అనేది జీవితాంతం కొనసాగుతుంది. ఇది కరెక్టే. అదేవిధంగా వికాసం అనేది వ్యక్తిగత రేటులో కొనసాగుతుంటుంది. ఇది కూడా సరైన సమాధానమే. సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న. 3 నెలల వయసున్న పసిపాపలో ఉత్తేజంతో పాటు క్రింది ఉద్వేగాలు అనేవి ఏర్పడతాయి. 3 నెలల వయసున్న పసిపాపలో ఉత్తేజంతో పాటు ఈ క్రింది ఉద్వేగాలు ఏర్పడతాయి. విచారము మరియు ఆహ్లాదం ఏర్పడతాయి. విచారము మరియు ఆహ్లాదం. తర్వాత ప్రశ్న. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం యొక్క పూర్వ సాంప్రదాయ నైతికతను సూచించినది క్రింది వానిలో. కోల్బర్గ్ యొక్క పూర్వ సాంప్రదాయిక నైతికతను సూచించినది క్రింది వానిలో. బహుమతులను సాధించడము మరియు పొందడం అనేది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏది అడిగారు. ఈ క్రింది వానిలో భిన్నమైనది. జాగ్రత్త పడు అనేది భిన్నమైనది అనమాట వీటితో పోల్చుకుంటే. చికాకు, కోపం, తీవ్ర ఆగ్రహం ఈ ఉద్వేగాలకు సంబంధించినవి అనమాట. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. ఒక బాలిక ద డాగ్స్ రన్నడ్ అవే అని చెప్పింది. ఆ బాలిక చేసిన భాషా దోషం. స్థాయికి మించిన సాధారణీకరణ దోషం. ఇది స్థాయికి మించిన సాధారణీకరణ దోషం. తర్వాత ప్రశ్న. వైగాట్స్కీ ప్రకారం పూర్వ పాఠశాల విద్యార్థులు తమ ప్రవర్తనను నిర్దేశించుకున్నట్టుకు తమలో తాము మాట్లాడుకుంటారు. ఇది ఏ రకమైన ప్రసంగం. ప్రైవేట్ ప్రసంగం. తర్వాత ప్రశ్న. పిల్లవాడు ఈ దశలో కార్యకారణత్వమును అభివృద్ధి చేసుకుంటాడు. అమూర్త ప్రచాలక దశలో జీన్ పియాజే. తర్వాత ప్రశ్న. జీన్ పియాజే సిద్ధాంతం యొక్క విద్యా అనుప్రయుక్తం క్రింది వానిలో. నిర్మాణాత్మకవాదం. తర్వాత ప్రశ్న. ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను వీరి మధ్య కనుగొనవచ్చు. ఏకరూప కవలల మధ్య. తర్వాత ప్రశ్న. అధికముగా సృజనాత్మకత ఉన్న పిల్లల్లో నిలకడగా ఉండని లక్షణం క్రింది వానిలో. అత్యంత అధిక ప్రజ్ఞ అనేది నిలకడగా ఉండదు. అత్యంత అధిక ప్రజ్ఞ అనేది అధికముగా సృజనాత్మకత ఉన్న పిల్లల్లో నిలకడగా ఉండని లక్షణం ఇది. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో ఒకటి సాంస్కృతిక కారకాల వలన చాలా ఎక్కువగా ప్రభావితం చేయబడుతుంది. పోరాడే లేక పారిపోయే స్పందన. తర్వాత ప్రశ్న. ఈ క్రింది ప్రవచనాలలో ఒకటి సత్యం. సత్యవాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సాంప్రదాయక నిబంధనము అదేవిధంగా కార్యసాధక నిబంధనల మధ్య భేదము సమగ్రమైనది కాదు. తర్వాత ప్రశ్న. స్మృతి యొక్క మూడు విధులు. ఎన్కోడింగు, నిలువ చేయుట మరియు విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకునుట. తర్వాత ప్రశ్న. మన పళ్ళు ఏ విధంగా బ్రష్ చేసుకోవాలనే విషయం ఈ స్మృతిలో ఉంటుంది క్రింది వానిలో.
విధానాత్మక స్మృతిలో ఉంటుంది. విధానాత్మక స్మృతిలో. తర్వాత ప్రశ్న. విషయ ప్రవీణుల ప్రారంభకుల కంటే భిన్నమైన వారుగా ఉండడానికి గల కారణం క్రింది వానిలో. విషయ ప్రవీణులు ప్రారంభకుల కంటే భిన్నమైన వారుగా ఉండడానికి గల కారణం ఏంటి? విషయ ప్రవీణుల జ్ఞానం బాగా వ్యవస్థీకృతమై ఉంటుందన్నమాట వీళ్ళది. తర్వాత ప్రశ్న. ప్రధానోపాధ్యాయునిపైన కోపం ఉన్న ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులపై చూపించడం అనేది ఈ రక్షక తంత్రం కిందకు వస్తుంది. విస్థాపనం కిందకు వస్తుంది. ఇది విస్థాపనం. తర్వాత ప్రశ్న. మనిషి ఏమవ్వాలో అదే అవ్వాలి అని అబ్రహం మోసలో చెప్పినప్పుడు అతడు వ్యక్తపరిచిన అవసరం ఏది క్రింది వానిలో? స్వీయ వాస్తవీకరణ అవసరం వ్యక్తం చేశారు. స్వీయ వాస్తవీకరణ అవసరం. తర్వాత ప్రశ్న. వ్యక్తిగత నిష్పాదన పరీక్షకు ఉదాహరణ. వ్యక్తిగత నిష్పాదన పరీక్షకు ఉదాహరణ క్రింది వానిలో. వ్యక్తిగత నిష్పాదన పరీక్షకు ఉదాహరణ. కోహ్లీస్ బ్లాక్ డిజైన్ పరీక్ష అనేది వ్యక్తిగత నిష్పాదన పరీక్షకు ఉదాహరణ ఇది. తర్వాత ప్రశ్న. సాధారణంగా రుణాత్మక సంఘటనలకు ఈ విధమైన వివరణ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా బుద్ధిమాంద్యానికి లోనయ్యే అవకాశం ఉన్నది. నిరాశావాదులు. రుణాత్మక సంఘటనలకు ఈ విధమైన వివరణ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా బుద్ధిమాంద్యానికి లోనయ్యే అవకాశం ఉందంటే నిరాశావాద వివరణ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా బుద్ధిమాంద్యానికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ సైకాలజీ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.